గంటల నాదాలు, పూజకు పలికే ఆహ్వానాలు, మదిలో మెదిలే భావాలు, పాడి ప్రభుని రాగాలు, గుడిలో గంటల నాదాలు, పూజకు పలికే ఆహ్వానాలు, మదిలో మెదిలే భావాలు, పాడి ప్రభుని రాగాలు, గుడిలో గంటల నాదాలు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ సన్నిధి దాతలు హెచ్ కిషోర్ మరియు రిజీనా పుట్టినరోజు జరుపుకుంటున్న డాక్టర్ హెచ్ లిఖితకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, చదువులో జ్ఞానం దయచేయమని మరియు గడిచిన కాలమంతయు దేవుడు కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా రాబోయే దినములలో భగవంతుడు తోడుగా ఉండి నడిపిస్తారని, వారి వివాహ జీవితమును సంతోషంగా గడపాలని కోరుకుంటూ శరత్ చంద్ర, కిషోర్, రెజీనా, అమ్మమ్మ, తాతయ్య, మామయ్య, పిన్ని, బాబాయి, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు మరియు అత్తయ్య సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ జూరెడ్డి జోసఫ్ ఆత్మకు మరియు జూరెడ్డి రాజశేఖర్ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ జూరెడ్డి సుశీల, కరుణాకర్, నిర్మల, సంధ్య సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పెంటారెడ్డి లూర్దుమర్రెడ్డి సుందరి దంపతులు తమను ప్రభు సన్నిధికి రాచేయమని సమర్పిస్తూ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం పెజ్జోనిపేట విచారణ కీర్తిశేషులు సలగాల లెనిన్ బాపు గారి 2వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ సలగాల పద్మజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం నంబూరు విచారణ విశ్రాంతి గురువులు రెవరెండ్ ఫాదర్ అల్లం పాపయ్య గారి 60వ గురు పట్టాభిషేక వార్షికోత్సవం సందర్భంగా ఇప్పటి వరకు దేవుడు కాచి కాపాడినందుకు రాబోయే కాలంలో కూడా వారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములను దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ మరియ తల్లి పేరట కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. సి బాలిరెడ్డి విజయ సుశీల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు మరియు వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం గన్నవరం విచారణ పవన్ కుమార్కి ఉద్యోగంలో ఎదుగుదల కోసం, జ్వానేస్, బుజ్జి ఆరోగ్య విషయంలో, చేస్తున్న వ్యవసాయంలో దేవుని కృప ఉండాలని, సంజయ్, శ్రావ్య చదువుల్లో విషయంలో దేవుని సహాయం, ఈ కుటుంబం చేస్తున్న ప్రయత్నంలో, పనుల్లో దేవుని తోడు ఉండాలని, 13, 14, 15 జరగనున్న బ్రదర్ జోసఫ్ తంబి గారి వర్ధంతి వేడుకలు ఘనంగా జరగాలని జంగం, జ్వానేస్ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. దాసరి లక్ష్మి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కోరుతూ భాస్కర్ రావు, సంపత్, వినూత్న, సంతోష్ కుమారి, వసంతకుమారి, రాంబాబు, ఆనంద్ కుమార్, ప్రీతం, కృపా రోహిత్, గౌతమ్, రుత్విక, రన్విత కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. యేసు బప్తిస్మము పొందిన వెంటనే ఆకాశము తెరవబడగా దేవుని ఆత్మ పావుర రూపమున అతనిపైకి దిగివచ్చెను. అప్పుడు ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతని గూర్చి నేను ఆనందించున్నాను అని పితస్వరము ప్రతిధ్వనించెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్.
యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి క్రీస్తు ప్రభు బప్తిస్మ పండుగ దివ్యబలి పూజకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రభు యొక్క పవిత్రమైనటువంటి సాక్షాత్కార పండుగ అయిన తర్వాత మనము క్రీస్తు ప్రభు బప్తిస్మ పండుగను కొనియాడుచున్నాం. ప్రత్యేకతను గమనించినట్లయితే హిస్ రెవల్యూషన్ అండ్ హిస్ మేనిఫెస్టేషన్ ఈజ్ సీన్ ఇన్ ద కల్మినేషన్ త్రూ ద బ్యాప్టిజం అని చెప్తున్నాను. యేసు ప్రభు యొక్క జ్ఞానస్నానము ద్వారా తండ్రి దేవుని యొక్క రక్షణ ప్రణాళికను వెల్లడి చేయడం, బహిర్గతం చేయడం, దర్శనం ద్వారా సాక్షాత్కారం చేయడం అన్నటువంటిది మనకు పూర్తిగా అర్థమవుతోంది అన్నటువంటి విషయం దీని ద్వారా మనకు తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు జ్ఞానస్నానం అనగానే ఆయనకు అంత అవసరమా, ఆయన ఏ పాపము చేయలేదు కదా అన్నటువంటి సందేహాలు మన జీవితాలలో ఉన్నాయి. వాటన్నిటిని కూడా దివ్యగ్రంథ పారాయణము మరి ముఖ్యముగా ఉపదేశము ద్వారా నివృత్తం చేసుకోబోతున్నాం. అయితే మనము మన చిన్ననాడు స్వీకరించినటువంటి జ్ఞానస్నానము, ఆత్మదేవుని యొక్క ఆగమనము ఇప్పటికీ కూడా మన జీవితాలలో పనిచేస్తుందా, లేకుంటే అది ఎంత గొప్పగా క్రీస్తు ప్రభు వైపుగా మనల్ని మరల్చుతూ ఉంది అన్నటువంటి సందేహములతో లేకుంటే ప్రశ్నలతో ఈ దివ్యబలి పూజలో పాల్గొనడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే క్రీస్తు ప్రభు పిలిచిన నాడు, మనకు నామకరణం చేసిన నాడు మన నుండి ఆయన కొన్నిటిని కోరుకుంటున్నాడు. ఆయన సేవకులుగా ఉంటామని, ఆయన సాక్షులుగా ఉంటామని, ఆయన పనిచేసేటువంటి తోటలో పనిచేసేటువంటి వారుగా చిరకాలము నిలుస్తామన్నటువంటి తత్వముతో పిలుస్తూ ఉన్నాడు. కానీ జ్ఞానస్నాన ప్రమాణములను నిలబెట్టుకోలేనటువంటి స్థితిలో, ఆయనకు జవాబు ఇవ్వలేనటువంటి స్థితిలో నేడు మనము నిలిచిపోయాం. కావున పవిత్రమైనటువంటి ఈ దివ్యబలి పూజ మనకు సహకరిస్తుంది. క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలను స్వీకరించడం ద్వారా నాడు మనం చేసినటువంటి జ్ఞానస్నాన ప్రమాణమును మళ్ళీ దేవునికి సమర్పణ చేయబోతున్నాం. ఈ దివ్యబలి పూజలో పాల్గొనడానికి, యోగ్యముగా పాల్గొనడానికి మనం చేసినటువంటి పాపములను ప్రభు ముందు ఒప్పుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసేదని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకమున మంచి మనస్సు కలవారందరికీ శాంతి కలుగునుగాక, శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక.
భూలోకమున మంచి మనస్సు కలవారందరికీ శాంతి కలుగునుగాక, శాంతి కలుగునుగాక. మహాప్రభుడవైనావు సర్వేశ్వరా, దివినేలే పరలోక మహారాజా. మహాప్రభుడవైనావు సర్వేశ్వరా, దివినేలే పరలోక మహారాజా. సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, నిన్నే ఆరాధించి కీర్తిస్తున్నాము. నీకే మహిమ మహిమ మహిమ, నీకే ఘనత ఘనత ఘనత. గగసని సగసని సగ మా పగ, గగసని గగసని సగరిసని గని పం, గగసని గగసని సగ మా పగ, గగసని 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 దని పం. జనితైక పుత్రుడా యేసుక్రీస్తువా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. జనితైక పుత్రుడా యేసుక్రీస్తువా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. లోక పాపములు మన్నించే పిత పుత్రుడా, లోక పాపములు మన్నించే పిత పుత్రుడా, మాపై దయచూపుమయా, మా మనవాలించుమయా, మాపై దయచూపుమయా, మా మనవాలించుమయా. లోక పాపములను పరిహరించు ప్రభువా, నీకే మహిమ మహిమ మహిమ, నీకే ఘనత ఘనత ఘనత. గగసని గగసని సగ మా పగ, గగసని 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 దని ప, గగసని గగసని సగ మా పగ, గగసని 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 దని ప. పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న మహాప్రభువా, మాపై దయచూపుమయ సర్వేశ్వరా. పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న మహాప్రభువా, మాపై దయచూపుమయ సర్వేశ్వరా. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, ఏలైనా నీవు మాత్రమే మహోన్నతుడవు. మా యేసుక్రీస్తువా, పితయైన దేవుని, మా యేసుక్రీస్తువా, పితయైన దేవుని, మహిమలు ఆత్మతో నిరతముండు ప్రభువా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వరా, క్రీస్తు యోర్దాను నదిలో బప్తిస్మము పొందిన సమయమున పవిత్రాత్మ అతనిపైకి దిగి వచ్చెను. అప్పుడు అతడే నీ ప్రియతమ కుమారుడని నీవు బాహాటముగా వెల్లడి చేసితివి.
జలము పవిత్రాత్మల ద్వారా నీ దత్తపుత్రులుగా నూతన జన్మను పొందిన మేము నీ దివ్య చిత్తమునకు ఉపయుక్తముగా నిత్యము జీవించు భాగ్యమును అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించెడు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు తేజస్సు ప్రత్యక్షమగును, ప్రజలెల్లరూ ఆ తేజస్సును దర్శింతురు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 40వ అధ్యాయము వచనములు 1-5 మరియు 9-11 వరకు. నా ప్రజలను ఓదార్పుడని మీ దేవుడు పలుకుచున్నాడు. యెరూషలేము పౌరులకు ధైర్యం చెప్పుడు. ఆ ప్రజలతో వారి బానిసత్వము ముగిసిందని, వారి తప్పిదములు మన్నింపబడినవని, వారు తమ పాపములకు రెండింతలుగా శిక్ష అనుభవించిరని తెలియజేయచెప్పుడు. ఒక శబ్దము ఇట్లు పలికెను, ఎడారిలో ప్రభువుకు మార్గము సిద్ధము చేయుడు, అరణ్య భూమిలో మన దేవునికి రాజపదమును తయారు చేయుడు. ప్రతి లోయను పూడ్చి ఎత్తి చేయుడు, ప్రతి పర్వతమును కొండను నేలమట్టము చేయుడు. మిట్ట పల్లములు సమతలము కావలెను, కరుకు తావులు నునుపు కావలెను. అప్పుడు ప్రభువు తేజస్సు ప్రత్యక్షమగును, ప్రజలెల్లరూ ఆ తేజస్సును దర్శింతురు. ప్రభు పలికిన పలికిది. సీయోను, నీవు ఉన్నత పర్వతమునెక్కి శుభవార్తను వినుపుము. యెరూషలేము, నువ్వు గొంతెత్తి అరువుము, శుభవార్త వినిపింపుము. భయపడక ఎలుగెత్తి అరువుము. యూదా నగరములతో, ఇదిగో మీ దేవుడు విజయము చేయుచున్నాడని చెప్పుము. ఇదిగో ప్రభువైన యావే బలసంపన్నుడై శక్తితో పరిపాలన చేయుటకు వచ్చుచున్నాడు. ఆయన తాను వసుగు బహుమానమును తనతో గొనివచ్చుచున్నాడు. అతడు చెల్లించు పరిహారము అతడి ముందట నడుచుచున్నది. అతడు కాపరుల వలె తన మందను మేపును. గొర్రె పిల్లలను చేతుల్లోనికి తీసుకొని రొమ్మె మీద పెట్టుకొని మోసుకొని పోవును. వాని తల్లులు మెల్లగా అదిలించును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ నా ఆత్మ మా దేవుని స్తుతింపుము. నా ఆత్మ మా దేవుని స్తుతింపుము. ప్రభు, నీవు మిక్కిలి ఘనుడవు. నీవు ప్రభా వైభవములను బట్టల వలె ధరించితివి, వెలుగును వస్త్రం వలె తాల్చితివి, ఆకాశమును గుడారముల వలె వ్యాపింపచేసేది. అందరూ నా ఆత్మ మా దేవుని స్తుతింపుము. నా ఆత్మ మా దేవుని స్తుతింపుము. మీది జలముల మీద నీ ప్రసాదమును నిర్మించుకుంటివి. మేఘములు నీకు రథములు, నీవు వాయు రెక్కల మీద స్వారీ చేదు. గాలులు నీకు దూతలు, తలతలలాడు మెరుపులు నీకు బంటులు. అందరూ నా ఆత్మ దేవుని స్తుతింపుము. నా ఆత్మ మా దేవుని స్తుతింపుము. ప్రభు, నీ కార్యములు ఎన్ని విధములుగా ఉన్నవి. నీ ఛేదములు అన్నిటినీ విజ్ఞానంతో చేసేటివి. ఈ భూమి నీ ప్రాణులతో నిండి ఉన్నది. అదిగో విశాలమైన మహాసముద్రము, ఆ సాగరములో చిన్నవి పెద్దవి అయిన ప్రాణులు లెక్కకు మించి జీవించుచుండెను. అందరూ నా ఆత్మ మా దేవుని స్తుతింపుము. నా ఆత్మ మా దేవుని స్తుతింపుము. ఈ ప్రాణులన్నీ నీ మీద ఆధారపడి జీవించును. అవి తమకు అవసరమైనప్పుడు నీ నుండి ఆహారమును బడియను. నీవు వానికి తిండి పెట్టగా అవి తినును, వానికి ఆహారమును ఏగా అవి సంతృప్తిగా భుజించును. అందరూ నా ఆత్మ మా దేవుని స్తుతింపుము. నా ఆత్మ మా దేవుని స్తుతింపుము. మన రక్షకుడకు యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మను విస్తారముగా దేవుడు మనపై కురియించెను. రెండవ పఠనము పునీత పౌలు తీతుకు రాసిన లేఖ 2వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనముల వరకు మరియు 3వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనముల వరకు. సర్వమానవాళి రక్షణకై దేవుని కృప ప్రత్యక్షమయ్యను. భక్తిహీనతను లౌకిక మోహములను విడనాడి ఇంద్రియ నిగ్రహము కలిగి
రుజు మార్గమున పవిత్రమైన జీవితమును గడపవలెనని మనకు ఆ కృప బోధించుచున్నది. ఇట్లు ఇహలోకమందు జీవించుచు సర్వోన్నతుడగు మన దేవుని రక్షకుడగు యేసుక్రీస్తు మహిమ ప్రత్యక్షమగు శుభదినము కొరకు నిరీక్షణతో వేచియుండవలయునని మనకు ఆ కృప తెలుపుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విముక్తులను చేసి సత్కార్యముల యందు ఆసక్తి గల వారినిగా తన కొరకు పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. కానీ మన రక్షకుడకు దేవుని కృపయు ప్రేమయు ప్రత్యక్షమగుటతో ఆయన మనలను రక్షించెను. మనము చేసిన సత్కార్యముల వలన తన కనికరము వలననే ఆయన మనలను రక్షించెను. పవిత్రాత్మ ప్రసాదించు నూతన జన్మమునకు నూతన జీవితమునకు సంబంధించిన జ్ఞాన స్నానము ద్వారా ఆ రక్షణ మనకు లభించెను. మన రక్షకుడుకు యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మను విస్తారముగా దేవుడు మనపై కురియించెను. ఆయన అనుగ్రహము వలన మనము నీతిమంతులమై మనము ఆశించు నిత్య జీవమునకు వారసుల మగుటకు ఆయన అట్లు చేసెను. ఇది సత్యము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నామమున మధుర సంగీతము, నీ వాక్యమున జీవన వేదము. నీ నామమున మధుర సంగీతము, నీ వాక్యమున జీవన వేదము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 3వ అధ్యాయము 15 నుండి 16, 21 నుండి 22 వచనములు. ఆ దినములలో యోహాను బప్తిస్మము ఇచ్చుటను చూచిన ప్రజలు ఈ యోహానే క్రీస్తేమో అని తమలో తాము ఆలోచించుకొనుచుండగా యోహాను వారితో ఇట్లనెను, నేను నీటితో మీకు బప్తిస్మము ఇచ్చుచున్నాను, కానీ నాకంటే అధికుడు ఒకడు రానున్నాడు. నేను ఆయన పాదరక్షల వారును విప్పుటకైనను యోగ్యుడను కాను. ఆయన మీకు పవిత్రాత్మతోనూ అగ్నితోనూ జ్ఞానస్నానము చేయించును. జనులందరూ బప్తిస్మము పొందిన పిదప యేసు కూడా బప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పవిత్రాత్మ శరీర రూపమున పావురము వలె ఆయనపై దిగివచ్చెను. ఆ సమయమున, నీవు నా ప్రియమైన కుమారుడవు, నిన్ను గూర్చి నేను ఆనందించుచున్నాను అని దివ్యవాణి వినవచ్చెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మనమందరము కూడా ఇప్పటికే తెలుసుకున్నటువంటి విధముగా క్రీస్తు ప్రభు బప్తిస్మ పండుగను కొనియాడుచున్నాం. ఈ పండుగను జరుపుకోవడం లేకుంటే ఈ పండుగ యొక్క విశిష్టతను తెలుసుకోవడము
మన క్రైస్తవత్వానికే మౌలికం, ఫండమెంటల్ అని చెప్పవచ్చు. అది మాత్రమే కాదు, మన విశ్వాసమునకు మూలం, ఆధారం ఈ జ్ఞానస్నానము. ఈ జ్ఞానస్నానం ద్వారానే మనం అనేకమైనటువంటి పనులను చేయడానికి, మరి క్రీస్తులో పెరగడానికి అవకాశమును శ్రీసభ కల్పిస్తూ ఉన్నది. మామూలుగా బప్తిస్మము అనగానే మనలో ఉన్నటువంటి ఒకలాంటి ఆలోచన విధానము ఏమిటంటే, ఇది మతాన్ని స్వీకరించడానికి ప్రారంభ సాంగ్యము అని చాలామంది అనుకుంటారు. క్రైస్తవత్వాన్ని స్వీకరించడానికి జ్ఞానస్నానం అన్నటువంటిది ఒక ప్రారంభ సాంగ్యము అన్నటువంటి ఆలోచనలో చాలామంది ఉంటున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, రెండవ విషయం ఏమిటంటే, ఒక సంఘానికి, ఒక డినామినేషన్కు, లేకుంటే ఒక చర్చికి నేను సంబంధించినటువంటి వాడను అయి ఉండాలి అన్నటువంటి ఆలోచనలో సభ్యత్వం కోసం చాలామంది జ్ఞానస్నానమును స్వీకరిస్తూ ఉంటారు. మతం ప్రారంభించడానికి, ఒక సంఘానికి సంబంధించినటువంటి వాడుగా సభ్యత్వము పొందడానికి, మూడవదిగా ఏమీ పేరు లేదు, ఇప్పటి వరకు ఉన్నటువంటి పేరుకు బదులుగా మరొక పేరును ధరించడం, లేకుంటే ఆ నామకరణం చేసుకోవడం కోసము పేరు పెట్టడానికి మాత్రమే ఈ పవిత్రమైనటువంటి సాంగ్యము ఉన్నది అన్నటువంటి ఆలోచనలో చాలామంది ఉంటూ ఉన్నాం. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇవన్నీ కూడా అంత మౌలికమైనటువంటివి కావు. అసలైనటువంటి విషయం జ్ఞానస్నానం ద్వారా మనలో జరుగుతున్నటువంటి విషయాలు, లేకుంటే మనము గ్రహించి జీవించడానికి ప్రభు అయినటువంటి దేవుడు శ్రీసభ ద్వారా ఏర్పాటు చేసినటువంటి దైవ కార్యము, దేవద్రవ్య అనుమానము అని మనము తెలుసుకోవాలి. అంటే ఈ జ్ఞానస్నానం ద్వారా, ఈ బప్తిస్మము ద్వారా పవిత్రాత్మ దేవుణ్ణి మనము అంగీకరిస్తున్నాం. పవిత్రాత్మ దేవుని యొక్క ఆగమనము మనలోనికి వేంచేసి వస్తుంది. దాని ద్వారా మనము ఒక పసిబిడ్డ వలె పూర్తిగా పవిత్రాత్మలో సమర్పణ గావించబడుతున్నాం. అందులోకే దీనిని ఒక సాంగ్యము, ఒక రిచువల్ అన్నటువంటి దానికంటే కూడా ఇది ఒక సాక్రమెంట్, దేవద్రవ్య అనుమానము, దైవ కార్యము అని మనం గమనించాలి. సంస్కారము, సాంగ్యమునకు సంస్కారమునకు చాలా వ్యత్యాసం ఉన్నది. సాంగ్యములన్నీ కూడా మానవ కల్పితం, మానవుల చేత ఏర్పాటు గావించబడినటువంటివి. కానీ సంస్కారం అన్నటువంటిది దేవుని చేత ఏర్పాటు చేయబడినది. కావున జ్ఞానస్నానం అన్నటువంటిది ఒక దైవీకమైనటువంటి సంస్కారము అని మనమందరము కూడా గమనించాలి. ఇందులో కూడా ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రాత్మ దేవుడు మనందరిపైకి దిగి వస్తున్నాడు. మనందరిపైకి తన రాక ద్వారా, ఆయన రావడం ద్వారా మనము ఆయనలో పెరగబోతున్నాం, ఆయన వలె మారబోతున్నాం, దేవునికి పూర్తిగా సమర్పించబడుతున్నాం అన్నటువంటి చాలా గొప్ప అయినటువంటి ఆలోచన ఇక్కడ మనకు కనబడుతోంది. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం మనం గమనించినట్లయితే, పేతురు మరియు యోహానులు వారిపై చేయి ఉంచగా వారు పూర్తిగా ఆత్మదేవుణ్ణి స్వీకరించారు అన్నటువంటి వాక్యము మనకు కనబడుతుంది. ఇక్కడ ప్రియ సహోదరి సహోదరులారా, పేతురు మరియు యోహాను వారిపై చేయి ఉంచినప్పుడు వారు పవిత్రాత్మను పూర్తిగా స్వీకరించారని. మరి ఈనాడు మనం చూస్తున్నటువంటి జ్ఞానస్నానం యోహాను ద్వారా క్రీస్తు ప్రభువు కూడా పొందినటువంటి ఈ జ్ఞానస్నానంలో కూడా క్రీస్తు ప్రభువు తండ్రి దేవుని యొక్క ఆత్మను స్వీకరిస్తున్నాడు. పావుర రూపమున అతనిపైకి దిగి వస్తుంది. వీరెండింటిని బేరీజు వేసుకొని మనము చూసిన తర్వాత ఈ జ్ఞానస్నానం రోజున మనకు జరుగుతున్నటువంటి విషయం, మనలో కలుగుతున్నటువంటి ఆ ప్రభంజనం ఏమిటి అని ఆలోచన చేస్తే, ఆత్మదేవుని యొక్క ఆవరింపు, ఆత్మదేవుని యొక్క సన్నిధి, ఆయన రాక మనపైకి వస్తుందని మనం ఎప్పటికి కూడా ప్రథమముగా గమనించవలసినటువంటి విషయము ఇది. మరి రెండవదిగా, ఎప్పటిలాగానే యోహాను గారి యొక్క బప్తిస్మము దేనికి సంకేతముగా ఉన్నది? ఇట్ ఈస్ ఎ బ్యాప్టిజం ఫర్ ద రెపరేషన్ ఆఫ్ ద సిన్స్. అంటే పాప ప్రక్షాళన పొందుటకు యోహాను గారు అక్కడ ఉన్నటువంటి వారిని పిలిచి వారికి జ్ఞానస్నానం వసగి వారిని పాప విముక్తులను చేస్తూ ఉండనని వాక్య పఠనములు మరి ముఖ్యంగా శుభవార్తలు మనకు బోధిస్తున్నాయి. అంటే అప్పటి వరకు కూడా యోహాను గారు పాపములో ఉన్నటువంటి వారిని ఓ సర్ప సంతానమని వారిని పిలిచి వారందరినీ కూడా దగ్గర చేర్చుకొని వారికి ప్రక్షాళన ఇస్తున్నాడు. అప్పుడే ప్రజలు తండోపతండాలుగా యోహాను గారి చెంతకి బయలుదేరి వెళ్ళారు. సుదూరమైనటువంటి ప్రాంతముల నుండి అతని చెంతకు వచ్చారు. ఈ పవిత్రమైనటువంటి పాప ప్రక్షాళనతో కూడినటువంటి జ్ఞానస్నానమును స్వీకరించడం కోసం.
అయితే అందరి వలె క్రీస్తు ప్రభు కూడా అక్కడికి యోహాను గారి దగ్గరికి వెళుతూ ఉన్నాడు. అంటే ఆయన ఏ పాపము కూడా చెయ్యలేదు కదా, ఆయనలో ఏ దోషము కూడా లేదు కదా, ఆయనలో ఎలాంటి కళంకం అన్నటువంటిది లేదు. అయినప్పటికీ కూడా యేసు ప్రభువు యోహాను గారి దగ్గర ఈ పాప ప్రక్షాళనకు సంబంధించినటువంటి జ్ఞానస్నానమును ఎందుకు స్వీకరించాడు అన్నటువంటి సందేహము మనలో చాలామందికి కలుగుతూ ఉన్నవి. ఇందులో ప్రియ సహోదరి సహోదరులారా, 3 ప్రధానమైనటువంటి కారణములు మనకు కనబడుతున్నాయి యేసు ప్రభు యోహాను గారి చెంత తీసుకున్నటువంటి ఆ జ్ఞానస్నానమునకు. మొట్టమొదటిగా గమనించినట్లయితే ఆయన వలె మనము కూడా మారాలి, ఆయన వలె మనము కూడా ప్రక్షాళన పొందాలి. మానవునిగా బప్తిస్మము స్వీకరించాడు. హీ వాజ్ సింప్లీ ఐడెంటిఫైయింగ్ హిమ్సెల్ఫ్ విత్ ద హ్యూమన్ కండిషన్. అంటే క్రీస్తు ప్రభువు దేవునిగా మన మధ్యకు దిగివచ్చాడు. అయితే మనవలే మానవుడిగా ఆయన జీవనం కొనసాగించాడు. అన్ని విషయాలలో ఒక్క పాపం మినహా అన్ని విషయాలలో మానవుడిగా ఆయన ఉన్నాడు. అక్కడ యోహాను గారు ఇచ్చేది పాపమునకు సంబంధించినటువంటి జ్ఞానస్నానము అయినప్పటికీ కూడా అందరూ కూడా వెళ్ళాలి, అందరూ కూడా స్వీకరించాలి. ఈ జ్ఞానస్నానం ద్వారా పాప ప్రక్షాళనము పొందాలి, కలంకము లేనటువంటి జీవితాన్ని చేయాలని క్రీస్తు ప్రభు సహా మనతో ఆయన మమేకం చేసుకుంటున్నాడు. ఐడెంటిఫైయింగ్ హిమ్సెల్ఫ్ విత్ ద హ్యూమన్ కండిషన్. మనతో పాటుగా మమేకమై మనము కూడా వెళ్ళాలి అన్నటువంటి పవిత్రమైనటువంటి మార్పుతో కూడినటువంటి సంకేతపూర్వకమైనటువంటి విషయాన్ని అక్కడ క్రీస్తు ప్రభువు చేస్తూ ఉన్నాడు అతని దగ్గరికి వెళ్ళడం ద్వారా. రెండవ ప్రధాన కారణము ఏమిటంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన అందరి వలె అక్కడికి చేరడం లేదు. యోహాను గారి చెంతకి అక్కడికి వెళ్ళి అలాంటి బాప్తిస్మమును అతను స్వీకరించడం లేదు క్రీస్తు ప్రభు. అయితే ఆయన అందరి వలె కాక ఆత్మదేవునిచే పవిత్రాత్మను స్వీకరించడం జరుగుతుంది. మనం వాక్యములో గమనిస్తాం, పావుర రూపమున. అప్పటి వరకు యోహాను గారు చేతులు ఉంచితే వీళ్ళంతా పాప ప్రక్షాళన పొందారు. క్రీస్తు ప్రభువుకి కూడా ఆయన చేతులు ఉంచగానే అక్కడ మహాశక్తివంతమైనటువంటి అద్భుతం జరిగింది. అంటే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి దానికి భిన్నముగా ఆత్మదేవుని యొక్క ఆవరింపు, పవిత్రాత్మదేవుడు పావుర రూపమును దిగివచ్చి తండ్రి దేవుడే స్వయముగా ఇతడు నా ప్రియమైనటువంటి కుమారుడని నిర్ధారణ చేస్తూ ఉంది. ఆయన స్వీకరించాల్సినటువంటి సమయం, ఇట్ ఈస్ ద టైమ్ టు రిసీవ్ ద హోలీ స్పిరిట్. యేసు ప్రభు ఆత్మదేవుణ్ణి స్వీకరించి తన బహిరంగ పరిచర్యను మొదలు పెట్టాల్సినటువంటి సమయం. అందరి వలె అతను వెళ్ళాడు, కానీ ఇక్కడ జరగాల్సినటువంటి పనిని త్రియేక దేవుడు ముగ్గురు కూడా కలిసి ఇక్కడ మొదలు పెట్టారు అన్నటువంటి రెండవ అర్థము మనకు కనపడుతుంది. అంటే సందేశము అక్కడ, ఇంకా సందేశం అన్నటువంటిది అంటే మీరు సైతము వెళ్ళాలి. మూడవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పటి నుండి క్రీస్తు నామములో పవిత్రమైనటువంటి జ్ఞానస్నాన స్వీకరణం, బప్తిస్మ స్వీకరణ జరగాలి. ఇప్పటి వరకు మీరు యోహాను గారి ద్వారా స్వీకరించారు, కానీ నేటి నుండి నా నామమున, క్రీస్తు నామమున ఇక నుండి జ్ఞానస్నానములు జరపబడతాయి అన్నటువంటి విషయం. అంటే ఆయన నామములో అన్నీ కూడా సాగుతాయి. అందుకే యోహాను గారు, ఇదిగో మీరు నన్ను ఏమో అనుకుంటున్నారు, క్రీస్తు ఇతనేనేమో, రాబోయేటువంటి మెస్సయా ఇతడై ఉండవచ్చు అనేటువంటి సందేహమును విన్నటువంటి యోహాను చెబుతున్నాడు, ఇదిగో నేను కేవలము ఈ జలము ద్వారా జ్ఞానస్నానం ఇస్తున్నాను. ఇట్స్ ఎ లిమిటెడ్ ప్రాసెస్, కానీ పూర్తి ప్రక్షాళన క్రీస్తు నామములో ఆయన అగ్ని చేత, ఆత్మచేత, విత్ ద స్పిరిట్ అండ్ ద ఫైర్, ఈ రెండిటి చేత మీకు జ్ఞానస్నానం వసగును. కావున నేను ఆయన పాదరక్షల వారును విప్పుటకైనను యోగ్యుడను కాను, నా తరువాత గొప్ప అధికుడు రాబోతున్నాడు, అతని ద్వారానే అంతా కూడా సమసిపోతుంది, అతనిలోనే అంతా కూడా సంగమం అవుతూ ఉంది అన్నటువంటి విషయాన్ని యోహాను గారు తెలియజేస్తున్నారు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, ఈ ప్రధానమైనటువంటి 3 కారణాల కోసం క్రీస్తు ప్రభు నాడు యోహాను గారి ద్వారా ఈ జ్ఞానస్నానమును స్వీకరించాలి అని గమనిస్తున్నాం. మరి రెండవ విషయాన్ని గమనిస్తే, గత వారమున మనము క్రీస్తు ప్రభు యొక్క సాక్షాత్కార పండుగను కొనియాడుచున్నాం. ఈనాడు క్రీస్తు ప్రభు యొక్క బప్తిస్మం పండుగను కొనియాడుచున్నామంటే గాడ్స్ మేనిఫెస్టేషన్, గాడ్స్ రెవల్యూషన్ ఈజ్ కల్మినేటెడ్. The culmination of God's revelation is complete with the baptism of the Lord. యేసు ప్రభు యొక్క జ్ఞానస్నానం ద్వారా ప్రభువైనటువంటి దేవుడు సాక్షాత్కరింప చేసుకోవడం,
తనను వ్యక్తం చేసుకోవడం, మనకు తెలియపరచడం, తన దర్శనాన్ని ఇప్పటి నుండి గతంలో ఇచ్చినటువంటి మాదిరి కాకుండా క్రీస్తు ద్వారా తెలియజేయబోతున్నాడు అన్నటువంటిది ఇక్కడ మనకు కనబడుతోంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరో చాలా ప్రత్యేకమైనటువంటి విషయం ఏమిటంటే ఇక్కడ త్రియేక దేవుని యొక్క సంగమం చూడండి. త్రియేక దేవుడి సంగమము కలుగుతూ ఉంది. అంటే ఒక జ్ఞానస్నానం స్వీకరించేటువంటి సమయంలో క్రీస్తు నామములో ఆత్మదేవుని ఆవరింపు మాత్రమే కాకుండా తండ్రి దేవుని యొక్క ఆవరింపు మన పైన ఉన్నది. త్రియేక దేవుని యొక్క ముద్ర, ద ట్రినిటీ, ద సీల్ ఆఫ్ ద ట్రినిటీ ఇక్కడ మనకు కనిపిస్తుంది. దేవుడు అందజేస్తున్నాడు కుమారుడుగా, అంటే ఆయన స్వీకరించేటువంటి కుమారుడుగా, ఆత్మదేవుని అనుగ్రహించేటువంటి ఆత్మదేవుడిగా, తండ్రి దేవుడు ఇతడే నా కుమారుడని తెలియజేయడం ద్వారా ఇక్కడ త్రియేక దేవుని యొక్క సంగమమును మనము స్వీకరిస్తున్నాం. త్రియేక దేవుని యొక్క ముద్రను జ్ఞానస్నానం రోజున మనము స్వీకరిస్తున్నామని గమనించాలి. ఈ విధముగా త్రియేక దేవుని యొక్క ఆ ముద్రను స్వీకరించిన తర్వాత నేను జ్ఞానస్నాన ప్రమాణములన్నింటినీ కూడా పరిశుద్ధత చేసుకున్న తర్వాత మనం ఏం చేయబోతున్నాం, ఎలా జీవించబోతున్నాం? ఊరికే నేను ప్రథమములు చెప్పినటువంటి విధముగా జ్ఞానస్నానం అనగానే పేరు పెట్టేటువంటి పండుగ, లేకుంటే పేరు పెట్టడానికి ఒక సాంగ్యము, మతం స్వీకరించడానికి ఒక సాంగ్యము, ఒక సంఘానికి చెందడానికి సభ్యత్వం కోసం చేసేటువంటి ఒక సాంగ్యము కాదు. త్రియేక దేవుని యొక్క ముద్ర ద్వారా మనము క్రీస్తు ప్రభువులో చేసినటువంటి ప్రమాణాలను పునరుద్ధరించుకొని ఆయన పరిచర్య అన్నటువంటి బాధ్యతను మోయబోతున్నాం. ఆయన పరిచర్య అన్నటువంటి బాధ్యతను మనము స్వీకరించబోతున్నాం. నేడు క్రీస్తు ప్రభువు కూడా తండ్రి దేవుని యొక్క స్వరమును విన్న తర్వాత ఇక్కడ నుండే ద పబ్లిక్ మినిస్ట్రీ ఆఫ్ జీసస్ హ్యాస్ స్టార్టెడ్. ఇక్కడ నుండే ఆ జ్ఞానస్నానం స్వీకరించిన తరువాతే అతను ప్రత్యక్షమైనటువంటి బహిరంగ పరిచర్యను మొదలుపెట్టి ఉన్నాడు. నాడు క్రీస్తు ప్రభు జ్ఞానస్నానం స్వీకరించిన తర్వాత ఇంత మహత్కరమైనటువంటి కార్యాలను చేశాడు. మరి మనమేం చేస్తున్నాం? ప్రతి పాస్కా పండుగ రోజున జ్ఞానస్నాన ప్రమాణములను, లేకుంటే ప్రతి పసిబిడ్డ జ్ఞానస్నానము పొందేటువంటి రోజున ప్రతిసారి కూడా మనము జ్ఞానస్నాన ప్రమాణాలను పునరుద్ధరించుకుంటున్నాం. కానీ వానికి తగినటువంటి విధంగా మనము జీవిస్తున్నామా? దానిలో ఉన్నటువంటి ఈ పరిచర్య అన్నటువంటి బాధ్యతని మనము మోస్తూ ఉన్నామా? ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతున్నామా అని గమనించాలి. పౌలు గారు చెబుతున్నాడు, క్రీస్తునందు ఎవడైతే జ్ఞానస్నానం స్వీకరిస్తాడో అతడు నూతన సృష్టి, అతడు నూతన జీవి, నూతనమైనటువంటి ఒక యుగము అతనిలో ప్రారంభమవుతోంది అని పౌలు గారు ఎంతో బహాటముగా, ఎంతో శక్తివంతమైనటువంటి వాగ్దానములతో కూడినటువంటి విషయాలను తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇప్పుడు మరొక సమస్య కాదు కానీ సందేహం ఏమిటంటే, దెర్ ఆర్ 2 types ఆఫ్ బ్యాప్టిజం. ఏమిటి? అడల్ట్ బ్యాప్టిజం అండ్ ఇన్ఫెంట్ బ్యాప్టిజం. ఏమిటి? క్రీస్తు ప్రభు పసిబిడ్డలుగా జ్ఞానస్నానమును స్వీకరించడం, లేక పెద్దలు అయిన తర్వాత జ్ఞానస్నానం స్వీకరించడం. ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసము ఏమిటి అన్నటువంటి దాన్ని గమనించాలి. పెద్దలకు మొట్టమొదటిగా గమనించినట్లయితే, నేను ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాను, ఒక మతాన్ని, క్రైస్తవత్వాన్ని స్వీకరించాలంటే గతమున ఎన్నో మతాలకు సంబంధించినటువంటి వాడుగా, ఎన్నో సంఘాలకు సంబంధించినటువంటి వాడుగా, లేకుంటే ఇతరమైనటువంటి ఈ లౌకికమైనటువంటి ప్రపంచంలో జీవిస్తున్నటువంటి నీవు క్రీస్తు ప్రభు ఎవరో నీకు పరిచయం లేదు, ఆయన ఎవరో తెలియదు. కానీ తెలుసుకోవాలి, ఆయనలో పెరగాలి. ఇప్పటి నుండి నేను క్రీస్తు ప్రభువును మాత్రమే ఆరాధిస్తాను, అనుసరిస్తాను అన్నటువంటి తత్వము, అంటే అన్యులను మనం అంగీకరించేటువంటి క్రమంలో ఈ అడల్ట్ బ్యాప్టిజంని మనం ఇస్తూ ఉన్నాం. కానీ కథోలిక శ్రీసభ పసిబిడ్డలకి జ్ఞానస్నానం ఇస్తూ ఉంది, పసిబిడ్డల జ్ఞానస్నానమును ప్రోత్సహిస్తూ ఉంది. అయితే చాలామంది చెబుతారు, విశ్వసించినటువంటి వారికే జ్ఞానస్నానము ఇవ్వబడుతుంది. యేసు ప్రభు సైతము కూడా 33 ఏళ్ళకు లేక 30 ఏళ్ళకి ఆయన జ్ఞానస్నానం స్వీకరించాడు కదా, 30 ఏళ్ళకే ఆయన జ్ఞానస్నానం స్వీకరించాడు కదా. మరి పసిబిడ్డలకి జ్ఞానస్నానము ఇవ్వటం ఏమిటి? పెద్దలకు, వయోజనులకి మనం జ్ఞానస్నానము ఇవ్వాలి కదా అన్నటువంటి సందేహముల మధ్య మన శ్రీసభ, కథోలిక మరియు క్రైస్తవ శ్రీసభలు వెంపర్లాడుతున్నాయి, పోట్లాడుకుంటున్నాయి. కానీ క్రీస్తు ప్రభు బోధించేటువంటి క్రమమును ఒక్కసారి మనం ధ్యానం చేద్దాం. మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 14వ వచనాన్ని గమనించినట్లయితే, ఈ పసిబిడ్డలలో ఏ ఒక్కడు కూడా నాశనమగుట తండ్రి చిత్తము కాదు.
అంటే జీవిత ప్రారంభము నుండి, తల్లి కడుపు నుండి ఈ ప్రపంచంలో ప్రవేశించినప్పటి నుండి కూడా ఆ బిడ్డ క్రీస్తుకు సంబంధించినదై ఉండాలి. ఈ బిడ్డలలో ఏ ఒక్కడు కూడా నాశనమగుట తండ్రి చిత్తము కాదు. కావున ప్రారంభము నుండే వారిని క్రీస్తులో పెంచడం, క్రీస్తుకు సంబంధించినటువంటి ఆ సువార్త విలువల విశిష్టతను తెలియచేయడం, ఇవన్నీ కూడా ప్రారంభం కావాలని ఈ వాక్యం మనకు బోధిస్తుంది. అది మాత్రమే కాదు, పసిబిడ్డల జ్ఞానస్నానం ద్వారా ఏమి జరుగుతుంది, ఈ సంస్కారము, ఈ దేవద్రవ్య అనుమానము మనకు ఏమి నేర్పుతూ ఉందంటే, జన్మ పాపమును, ఇతర పాపమును, కర్మ పాపమును పోగొట్టేటువంటి దైవ సంస్కారము జ్ఞానస్నానము. ఆది తల్లిదండ్రులు చేసినటువంటి ఆ పాపము ద్వారా, ఆ పాపము అన్ని జనరేషన్స్కి అన్నిటికీ కూడా సంక్రమిస్తుంది. దాన్ని తొలగించుకునేటువంటి ప్రక్రియ, దేవద్రవ్య అనుమానము, దైవ కార్యము ఏమిటి అంటే అది జ్ఞానస్నానము. దాన్ని ఎప్పుడో వయోజనుడైన తర్వాత, పెద్దవాడైన తర్వాత నేను స్వీకరిస్తానంటే ఎలా కుదురుతుంది? ఇక్కడ ఎవరికి వయోజన లేకుంటే ఈ పెద్ద అయిన తర్వాత జ్ఞానస్నానం ఎవరికి వాలి? క్రీస్తు అంటే ఎవడో తెలియనటువంటి వారికి, క్రీస్తు ప్రభు పరిచయం లేనటువంటి వారికి, ఈ మతాన్ని స్వీకరించడానికి వచ్చేటువంటి వారికి ఈ పెద్దలకు ఇచ్చేటువంటి జ్ఞానస్నానం ఇవ్వాలి. ఒక క్రైస్తవుడిగా పుట్టి ఒక కథోలికుడిగా జీవిస్తూ ఉన్నటువంటి నీకు పెద్ద అయిన తర్వాత జ్ఞానస్నానం ఏమిటి? ఇది ఆలోచించాల్సినటువంటి సమయం, క్రీస్తుకు సమర్పించాల్సినటువంటి సమయం. అది మాత్రమే కాదు ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38 మరియు 39 వచనాలు గమనించినట్లయితే వాక్యం చాలా బలముగా తాకుతోంది, మాట్లాడుతోంది. దయచేసి వాక్యాన్ని వినడానికి, వాక్యములో పెరగడానికి ప్రయత్నం చేయండి. వాక్యములో క్రీస్తు నామమున ప్రతి ఒక్కడు, నీవు నీ పిల్లలు, నీ దూరస్తులు అందరూ ఆయన యందు జ్ఞానస్నానం స్వీకరించాలి. నీవు, నీ పిల్లలు, నీ దూరస్తులందరూ కూడా స్వీకరించాలి. ఇదే అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 16వ వచనంలో పాపమును కడిగి వేసుకొనడం కోసం జ్ఞానస్నానమును స్వీకరించాలి అని మనకు ప్రబోధిస్తున్నాయి. కాబట్టి వాక్యము 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 అని వెంపర్లాడుతాం, వాక్యములోని అంతా కూడా అని చెబుతాం. కానీ వాక్యం బోధిస్తున్నటువంటి దాన్ని ఎందుకు స్వీకరించలేనటువంటి అవిటితనములో మనం ఉన్నాం? ఎందుకు స్వీకరించడం లేదు? మళ్ళీ చెబుతున్నాను, క్రైస్తవత్వములో ఉన్నటువంటి వారు, కథోలిక ధర్మమును పాటిస్తున్నటువంటి వారు, పావన పసిబిడ్డలుగా పుట్టినటువంటి వారికి ప్రథమమునే జ్ఞానస్నానమును వసగాలి. తెలియనటువంటి వారికే ఈ పెద్దలకి ఇచ్చేటువంటి జ్ఞానస్నానము అని మనం గమనించాలి. ఒకవేళ ఈ జ్ఞానస్నానం ఇవ్వకపోతే జన్మ పాపములోనే పెద్ద అయ్యేంత వరకు జీవిస్తాడు కదా నీ బిడ్డ. జన్మ పాపములోనే కర్మ పాపమును, ఇతర పాపం చేస్తూనే పెరుగుతూనే ఉంటాడు. రెండవది, శరీరములోనే ఆ జీవం ఉంటుంది, శరీరంతోనే కొనసాగుతుంది. మూడవది, అకాల మరణం సంభవించినప్పుడు మనమందరం కూడా ఈ జీవితాన్ని ముగించిన తర్వాత పరలోక ప్రవేశం చేయాలన్నది దేవుని యొక్క తలంపు, దేవుని యొక్క చిత్తము. కానీ మన పావన బిడ్డలు జ్ఞానస్నానం స్వీకరించకుండా అకాల మరణం చెందినప్పుడు వారు ఎక్కడికి చేరుతున్నారు? కాబట్టి పరలోక ప్రవేశం కోసం ఈ బిడ్డలందరికీ కూడా పుట్టిన కొన్ని నాళ్ళకే జ్ఞానస్నానము ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. బైబిల్ గ్రంథంలో ఒకరి చేయి పట్టి ఒకరు నడిపించడం, ఒకరి కోసం ఒకరు స్వస్థతలు అనుగ్రహించేటువంటి అనేకమైనటువంటి కార్యాలు మనకు కనబడుతున్నాయి. జ్ఞాన తల్లిదండ్రులు ఈ బిడ్డను ఇప్పటి నుండి క్రీస్తులో, క్రీస్తునందు, క్రీస్తు వెలుగులో ఆయన ఆ వస్త్రం ఇస్తారు, తెలుపు వస్త్రం. ఏమిటి? అంత పరిశుద్ధతలో పెంచుతామన్నటువంటి ప్రమాణం. శతాధిపతి ఓనాడు యేసుప్రభు దగ్గరికి వచ్చాడు, ప్రభు నా సేవకుడు బాధలో ఉన్నాడు అని శతాధిపతి తన సేవకుని కోసం ప్రార్థించాడు. నేడు ఇదే జ్ఞాన తల్లిదండ్రులు సంఘానికి సంబంధించినటువంటి మనం మన బిడ్డల కోసం ప్రార్థిస్తాం. సేవకుడి కోసం నాడు శతాధిపతి ప్రార్థించినటువంటి విధంగా నేడు నా శ్రీ సభలో మనందరి ముందు జ్ఞానస్నానం స్వీకరించినటువంటి ఆ బిడ్డ కోసం మనం ప్రార్థించబోతున్నాం. కననీయ స్త్రీ తన కుమార్తె కోసం ప్రార్థించలేదా? కననీయ స్త్రీ తన కుమార్తె మరణావస్థలో ఉన్నప్పుడు ప్రార్థించలేదా? ఆమెను పెంచడం కోసం క్రీస్తు ప్రభు చెంతకి రాలేదా? అదేవిధంగా యాయీరు కుమార్తె, ఆమె సైతం కూడా తండ్రి వచ్చాడు, తల్లి, తండ్రి, శతాధిపతి అందరూ కూడా వచ్చి క్రీస్తులో స్వస్థతని అడిగారు.
కాబట్టి ఈ జ్ఞానస్నానం అన్నటువంటిది పేరు పెట్టేటువంటి నామకరణ పండుగ, లేకుంటే మతం మాత్రమే సంఘానికి సంబంధించిన సభ్యత్వం కోసం అనేటువంటి దానికంటే కూడా ఇది త్రియేక దేవుని యొక్క ముద్రతో బహిరంగ లేకుంటే బాధ్యతతో కూడినటువంటి పరిచర్యకు పిలుపు. మనము ఒకరినొకరు చేయి పట్టి నడిపించేటువంటి పవిత్రమైనటువంటి సాంగ్యము. ఇంకా ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తల కార్యాలను గమనిస్తే లిదియా ఒక పావన స్త్రీ. లిదియా వెళ్ళి వారి ఇంటిలో ఉన్నటువంటి వారందరికీ జ్ఞానస్నానం, ఇంటిలో వారంటే అందరూ పిల్లలు మొత్తం అందరికీ కూడా జ్ఞానస్నానం ఇచ్చింది. చెరసాలలో ఒక అధికారి పౌలు శిలాసుల ద్వారా జ్ఞానస్నానం స్వీకరించాడు. అంటే మనము తల్లిదండ్రులముగా, జ్ఞాన తల్లిదండ్రులముగా ఈ పావన బిడ్డలైనటువంటి వీరికి జ్ఞానస్నానం వసిగి జన్మ పాపమును, కర్మ పాపమును, ఇతర పాపమును తొలగించుకొని వారికి ఇప్పటి నుండి మేము సహాయం చేస్తూ క్రీస్తునందు, క్రీస్తులో, క్రీస్తు జీవితములో సాటి వలె, ఆయన వలె అయ్యేటట్టుగా సహకరించబోతున్నాం అన్నటువంటి పవిత్రమైనటువంటి కార్యము ఈ జ్ఞానస్నానం. కావున క్రీస్తు ప్రభు నాడు మనందరి కోసం ఏ విధంగానైతే మనవలే జ్ఞానస్నానం స్వీకరించాడు, అదేవిధంగా క్రీస్తులో పుట్టినటువంటి బిడ్డలకి కూడా, పసిబిడ్డలకు జ్ఞానస్నానం వసిగి వారిని క్రీస్తు వలె పెంచడానికి ప్రయత్నం చేద్దాం. మనందరము పైకి లేచి మన విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారములోనై పాటుపడి స్లేవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. అందరము చేతులను జోడించుదాం. కనులను మూసుకొని మన విన్నప ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వర దయామయులైన తండ్రి, ఈ సమయంలో మీరు జ్ఞానస్నానం పొందినటువంటి పండుగను మేము కొనియాడుచూ ఉండగా మాకు అనేక విషయాలు నేర్పుతున్నటువంటి మా పావన జగద్గురువులు ఫ్రాన్సిస్ గారిని, కార్డినల్స్ని, పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను మరి ఉపదేశం చేస్తున్నటువంటి ఉపదేశులను అందరినీ కూడా దీవించండి. మీ ఉపదేశములో ప్రభువా మేము ఎలాంటి తప్పులు చేయకుండా విషయ పరిజ్ఞానము కలిగి సరైనటువంటి విషయాలను సరైనటువంటి వారికి సరైనటువంటి సమయములో తెలియజేసేటువంటి భాగ్యముతో దీవించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈనాడు మీ దివ్యమైనటువంటి వాక్యము ద్వారా ఆత్మదేవుని యొక్క ఆవరింపు అన్నటువంటిది నీలో జరిగినప్పుడు, ఆత్మదేవుడు నీలో ప్రవేశించినప్పుడు కుమారుని యొక్క తత్వము, తండ్రి దేవుని యొక్క చిత్తము నెరవేర్చేటువంటి గొప్ప సేవకుడు అవుతావు అని ఆయన వాక్యం ద్వారా మమ్మల్ని ప్రేరేపిస్తున్నారు. ఈ జ్ఞానస్నాన పండుగను కొనియాడుచూ ఉండగా జ్ఞానస్నాన ప్రమాణములను పిశాచికి దూరముగా ఉండడం, పిశాచి కార్యములకు చేయకుండా మీలో పెరగడం, దైవీకమైన ప్రేషితమైనటువంటి కార్యాలు చేసేటువంటి వారిగా మలచమని అడుగుతున్నాం. అది మాత్రమే కాదు ప్రభువా, జ్ఞానస్నానం ద్వారా పరిచర్య అన్నటువంటి బాధ్యతను మేము స్వీకరిస్తున్నాం. ఈ పరిచర్య కోసం మేము ముందుకు వెళ్ళేటువంటి గొప్ప సైనికులుగా మార్చమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, అకాల మరణముల ద్వారా అనేకమైనటువంటి వారు రోడ్డు ప్రమాదాల ద్వారా, భూకంపముల ద్వారా, అనారోగ్య పరిస్థితుల ద్వారా, అనాలోచిత నిర్ణయముల ద్వారా చాలామంది మరణిస్తున్నారు. మరి ముఖ్యముగా అకాల మరణము పొందినటువంటి బిడ్డలు, చిన్నారి బిడ్డలు ప్రభువా మీలో ప్రవేశం చేయక కర్మపాపముతో, జన్మపాపముతోనే జీవితాలను విరమిస్తున్నారు. అలా కాకుండా ప్రభువా వారిని మీలో సంగమం చేసేటువంటి జ్ఞానస్నానం మేము గౌరవిస్తూ ప్రమాణములను నిలబెట్టుకుంటూ
పావన పసిబిడ్డల జ్ఞానస్నానం ప్రోత్సహించే విధంగా దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రత్యేకముగా దివ్యవాణి కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ పనిచేస్తున్నటువంటి గురువులు, కన్యాస్త్రీలు, దివ్యవాణిలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క సభ్యున్ని దీవించండి. ఇంకనూ ప్రత్యేకముగా ఈరోజు దివ్యవాణి కోసం ముందుకు వచ్చి దివ్యబలి పూజలను, ఆరాధనని, కార్యక్రమములను సమర్పిస్తున్నటువంటి వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించమని అడుగుతున్నాం. ప్రభువా, దివ్యవాణి పోషణలో మూలనిధి దాతలుగా, ప్రత్యేక దాతలుగా, స్థిరనిధి దాతలుగా ముందుకు వచ్చి శుభవార్త అన్నటువంటిది అందరి సమిష్టి బాధ్యత, శుభవార్త అన్నటువంటిది అందరి కర్తవ్యము అని తెలుసుకొని ఎంతోమంది కుటుంబాలు ముందుకు వచ్చాయి. వారికి దేవుడు తోచినటువంటి మేరలో వారు సాయం చేస్తున్నారు. ప్రభువా, వారు చేస్తున్నటువంటి సాయమును బట్టి వారిని దీవించమని ఒక ఉన్నతమైనటువంటి స్థితుల్లో ఉంచి, మరి ప్రత్యేకంగా ప్రభువా, నాడు గత 8 సంవత్సరాలుగా దివ్యవాణికి సహకరించడంలో, పోషణలో భాగస్థులైనటువంటి వీరిని మేము మళ్ళీ నమ్ముకుంటున్నాం. ఇదిగో ప్రభువా, వారికి అనేకమైనటువంటి విధాలుగా దాతృత్వమును వసగారు, వారిని దీవించి ఉన్నారు. మేము తలపెట్టినటువంటి దివ్యవాణి టీవీ నూతన భవన సముదాయమును దీవించండి, దాతలను ముందుకు పంపించండి. తద్వారా ఒక పర్మనెంట్ సెటప్ ద్వారా పరిపూర్ణమైనటువంటి విధిలో మేము ఈ కార్యక్రమములను రూపకల్పన చేసి ప్రసారం చేసేటువంటి భాగ్యముతో దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత కుటుంబ అవసరముల కోసం ప్రార్థన చేద్దాం. ఈ మనవులన్నిటినీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇచ్చిన ఫలము ఇది పసిడి గోధుముల పంట, నింగి కురిసిన జలము ఇది ద్రాక్ష గుత్తుల రసము. భూమి ఇచ్చిన ఫలము ఇది పసిడి గోధుముల పంట, నింగి కురిసిన జలము ఇది ద్రాక్ష గుత్తుల రసము. మృదము కూర్చునని విని ఘనకీర్తి తెచ్చునని కని, మృదము కూర్చునని విని ఘనకీర్తి తెచ్చునని కని, కొని తెచ్చినాము ప్రభునికై కనికరించి గైకొనుమా. కొని తెచ్చినాము ప్రభునికై కనికరించి గైకొనుమా. భూమి ఇచ్చిన ఫలము ఇది పసిడి గోధుముల పంట, నింగి కురిసిన జలము ఇది ద్రాక్ష గుత్తుల రసము. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించుదము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, నీ ప్రియతమ కుమారుని ప్రపంచమునకు వెల్లడించిన సందర్భమున మేము అర్పించు అర్పణములను దయతో స్వీకరింపుము. ఈ విధముగా నీ విశ్వాసుల బలి అర్పణము లోక పాపములను పరిహరింపవేంచేసిన కనికర హృదయుడైన
మా రక్షకుని బలిగా మారునట్లు దీవింపుము. యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పితా సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అద్భుతమైన పవిత్ర చర్యల ద్వారా యోర్దాను నది యందు నీవొక క్రొత్త స్నానమును ఏర్పాటు చేసితివి. ఆకాశము నుండి వినిపించిన స్వరము మానవుల మధ్య నీ కుమారుడు జీవించుచున్నాడను విశ్వాస సత్యమును బలపరిచినది. పావురము వలె దిగివచ్చిన పవిత్రాత్మ ద్వారా నీ కుమారుడు సంతోషదాయకమైన తైలముతో అభిషిక్తుడై దీనులకు రక్షణ శుభవార్తను అందించుటకు నియమితుడాయనని మేము తెలుసుకొనుచు ఉన్నాము. ఆ కారణమున స్వర్గీయ శక్తులతో ఏకమై భూలోకమందు మేము మహిమ గీతముతో నిన్ను ఎడతెగక స్తుతించుట ఎట్లనగా, ధనాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా. ప్రభువు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున అవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదేము, నీ ఉత్థానమును చాటేదము. నీవు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుతూ జీవమునసిగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించు ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచు ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచు ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలాంతోన్ అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరిని జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలుగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆదురుని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మనమందరం పైకి లేచి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మానము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువాన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకొందము. సమాధానం సమాధానం సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించేడు వారు, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితములకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చెయ్యమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
క్రీస్తు విందుకు వేలాయిగా రయమునరారండి ప్రియ సంగమా శ్రీక్రీస్తు విందుకు వేలాయిగా రయమునరారండి ప్రియ సంగమా కమ్మని విందిది కడరా విందిది అమృత విందిదిలో కొందమా కమ్మని విందిది కడరా విందిది అమృత విందిదిలో కొందమా ప్రీతితో ప్రియముగా పాల్గొందమా శ్రీక్రీస్తు విందుకు వేలాయిగా రయమునరారండి ప్రియ సంగమా. పునీతి ఇన్యాసు గారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయకరణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి చేసువా నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మీ ఎడబాయినట్లు చెయ్యకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య బలిలో నీ వరములను పొంది సంతసించుచున్న మేము దీనతతో నీ కనికరము కొరకు ప్రార్థించుచున్నాము. నీ ఏకైక కుమారుని సందేశమును శ్రద్ధతో విని నీ నిజమైన కుమారులముగా రూపొందుటకు నీ కృపను మాకు ప్రసాదింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఓ నిత్య సహాయ మాత, నిష్కలంక చరిత, నిత్య సహాయ మాత, నిష్కలంక చరిత, వందనమమ్మా వందనం, వందనమమ్మా వందనం, బృహమారా హృది వందనం, బృహమారా హృది వందనం. ఓ నిత్య సహాయ మాత, నిష్కలంక చరిత,